అదే చైనా చూడండి ఎంత విచిత్రం. చైనా మనకు నీతులు చెప్తది. ఇండస్ వాటర్ ట్రీటీ మనం పాకిస్తాన్‌కి వెళ్ళేసి సస్పెండ్ చేసాం. జస్ట్ ట్రీటీ సస్పెండ్ చేసాము. వాళ్ళు టెర్రరిజం చేశారని చెప్పి. దానికి చైనా ఏమనిందంటే, మీకు మానవత్వం లేదు, హ్యుమానిటీకి అగెయిన్స్ట్ మీరు ఇలా నీళ్లు వెళ్ళడం ఆపడం చాలా తప్పు అని. మళ్ళీ అదే చైనా ఈ పాథోజన్ అటాక్ ఏదైతే ఈ ఫంగస్ ద్వారా ఒక డెడ్లీ అటాక్ అనేది అమెరికాలో చేయాలనుకునింది. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కుమార్ ఆన్ బోర్డర్స్. సో చైనా ప్రయత్నించింది అమెరికా ప్రజల ప్రాణాలు తీయడానికి, ఒక ఫంగస్ ద్వారా వాళ్ళ పంట పొలాలని నాశనం చేయడానికి, వాళ్ళ ఫుడ్ చైన్ని డిస్టర్బ్ చేయడానికి. సో ఆ ఇష్యూ ఏంటి పూర్తిగా తెలుసుకుందాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. రీసెంట్గా ఎఫ్బిఐ ఒక చైనీస్ మహిళా సైంటిస్ట్ అలాగే ఆవిడ బాయ్ ఫ్రెండ్ చైనీస్ యూనివర్సిటీలో పనిచేస్తున్నాడు, కానీ ఆవిడ మిచిగన్ యూనివర్సిటీ అమెరికాలో పనిచేస్తున్నారు. వీళ్ళు రీసెర్చ్గా వీళ్ళు చూసుకుంటే చైనా నుంచి ఇల్లీగల్గా స్మగ్లింగ్ చేస్తూ ఒక ఫంగస్ని తీసుకొచ్చారు. అదొక డేంజరస్ ఫంగస్. అది పంట పొలాలని అలాగే లైఫ్ స్టాక్ అంటే పశువులని, ఆవులు కావచ్చు, పందులు కావచ్చు, మేకలు, గొర్రెలు, వీటిని చాలా హెల్త్ ఎఫెక్ట్ చేసి చాలా వాటిని ప్రాణాలు కోల్పోయే అంత పెద్ద ఇంటెన్సిటీ ఉన్న ఫంగస్ అది. అటువంటి ఫంగస్ని వీళ్ళు తీసుకొచ్చారు. ఇది ఒకవేళ వ్యాపించుంటే కనుక మనం దీన్ని ఆగ్రో టెర్రరిజం అని అనొచ్చు. ఈ మాట నేనంటున్నది కాదు, చాలా న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ చేశాయి. ఒకవేళ ఇది వ్యాపించుంటే ఖచ్చితంగా ఇది ఒక ఆగ్రో టెర్రరిజం అని అంటున్నారు. సో అంత తీవ్రమైన వాటిని ఎఫ్బిఐ వాళ్ళు టైంలో ఆపేశారు. ఈ మాట నేనంటుంది కాదు, కాష్ పటేల్ ఎవరైతే ఎఫ్బిఐ డైరెక్టర్ ఉన్నారో కాష్ పటేల్ గారు, ఆయన ట్విట్టర్ వేదికలో అదే ఎక్స్ వేదికలో ఆయన ట్వీట్ చేసి చెప్పారు. క్సుంకింగ్ జియాన్ అనే మహిళ అదే సైంటిస్ట్ ఈ ఫంగస్పై ఆవిడ వర్క్ చేస్తుంది యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్లోని. అది ఆయన స్వయంగా ఆయన ట్విట్టర్లోనే చెప్పారు. ఇది ఏదో జర్నలిస్ట్ చెప్పిన మాట, ఏదో ఆర్టికల్ వచ్చింది, ఏదో ఊహాగానం కాదు, ప్రాపర్ ఎంక్వైరీ తర్వాత ఆయన ట్విట్టర్లో వేసిన ట్వీట్ ఇది. మీకు స్క్రీన్ పైన వస్తుంది చూడండి. ఈ ఫంగస్ వల్ల హెడ్ బ్లైట్ అనే ఒక డిసీజ్ వస్తుంది. ఈ డిసీజ్ వస్తే చాలా పంట పొలాలు నాశనం అవుతాయి. ఉదాహరణకి వీట్, బార్లే, మెయిజ్, రైస్ ఇలాంటి పంట పొలాలకి చాలా ఎఫెక్ట్ చూపిస్తుంది. అవి మాత్రమే కాదు, జీవజంతువులకు కూడా చాలా నష్టం కలుగుతుంది. ఏదైనా కంట్రీకి ఇలాంటి ఒక ఫంగస్ వల్ల ప్రాబ్లం వస్తే ఆ కంట్రీలో కనుక ఫుడ్ సెక్యూరిటీ సరిగ్గా లేకపోతే చాలా తీవ్రమైన ఆకలి చావులు చూడాల్సి వస్తుంది ఆ కంట్రీస్. ప్రతి సంవత్సరం చాలా కంట్రీస్లో ఎక్కడైతే న్యాచురల్గా ఇలాంటి ఫంగస్ వల్ల బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వస్తుంది. ఒకవేళ అమెరికాలో కనుక ఇదే జరిగి ఉంటే కనుక, ఈ ఫంగస్ కనుక స్ప్రెడ్ అయి ఉంటే అమెరికాకి ఖచ్చితంగా బిలియన్స్ ఆఫ్ డాలర్స్ నష్టం వచ్చేది అమెరికాకి. ఆ మహిళా సైంటిస్ట్కి అలాగే ఆవిడ బాయ్ ఫ్రెండ్కి ఇద్దరికి చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీతో చాలా డీప్ కనెక్షన్స్ ఉన్నాయి. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు, చైనీస్ కమ్యూనిస్ట్ పార్టీ చాలా గట్టిగానే ప్రయత్నించింది అమెరికన్ ఫుడ్ చైన్ని డిస్టర్బ్ చేయడానికి. ఇదేదో ఆర్టికల్లో చెప్పిన విషయం కాదు, ఇది కాష్ పటేల్ గారు ఎఫ్బిఐ డైరెక్టర్ ఆయన ఎక్స్ వేదికగా అంటే ట్విట్టర్ వేదికగా ఆయన వేసిన ట్వీట్ ఇది. యాజ్ అన్ ఇండియన్ మనం ఆలోచించాల్సింది, అమెరికా అయితే చాలా ప్రోయాక్టివ్గా ఈ ప్యాథోజన్ అటాక్ అంటే ఈ ఫంగస్ అటాక్ నుంచి, ఆగ్రో టెర్రరిజం నుంచి అమెరికన్ వాళ్ళు కాపాడుకున్నారు. ఒకవేళ చైనా ఏదైతే మన నైబరింగ్ కంట్రీ మనపై ఇలాంటి ఏదైనా బయో వార్ లాంటిది ఏమన్నా ఇండైరెక్ట్గా ప్రకటిస్తే, మన కంట్రీలో ఇలాంటి పని చేయడానికి వస్తే మనం ఎంత యాక్టివ్గా ఉన్నాం, ఇది మనకు చాలా ఇంపార్టెంట్. ఇదేదో అమెరికాలో జరిగింది అని కాదు, మనం కూడా ఆలోచించాలి. ఇలాంటి ఒక థ్రెట్ ఒకవేళ చైనా మనకు కలగజేస్తే మనం దాన్ని ఆపడానికి ఎంతవరకు మనం యాక్టివ్గానే ఉన్నాం, మన ఏజెన్సీస్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, మన గవర్నమెంట్స్ ఎంత యాక్టివ్గా ఉన్నాయి, ఇది చాలా ఇంపార్టెంట్ మనకి. అదే చైనా చూడండి ఎంత విచిత్రం. చైనా మనకు నీతులు చెప్తుంది. ఇండస్ వాటర్ ట్రీటీ మనం పాకిస్తాన్కి వెళ్ళేసి సస్పెండ్ చేసాం. జస్ట్ ట్రీటీ సస్పెండ్ చేసాము, వాళ్ళు టెర్రరిజం చేశారని చెప్పి. దానికి చైనా ఏమనిందంటే, మీకు మానవత్వం లేదు, హ్యుమానిటీకి అగెయిన్స్ట్ మీరు ఇలా నీళ్లు వెళ్ళడం ఆపడం చాలా తప్పు అని. మళ్ళీ అదే చైనా ఈ ప్యాథోజన్ అటాక్ ఏదైతే ఈ ఫంగస్ ద్వారా ఒక డెడ్లీ అటాక్ అనేది అమెరికాలో చేయాలనుకునింది. మరి అది ఎంతవరకు హ్యుమానిటీలో ఉంటుంది, ఎంతవరకు అది మానవత్వం, ఇది ఆలోచించదా చైనా? ఇది చైనా తత్వం. నా ఒపీనియన్ ఏంటంటే, చైనా కావచ్చు లేదా పాకిస్తాన్ కావచ్చు, ఈ రెండు కంట్రీస్ మనపైన ఇలాంటి ఒక ఫంగస్ అటాక్ చేయకపోవచ్చు అనేది నా ఒపీనియన్. ఎందుకు చేయకపోవచ్చు అంటే, ఒకవేళ పాకిస్తాన్ కానీ చైనా కానీ ఒకవేళ అలాంటి ఫంగస్ అటాక్ మన పంట పొలాల్లో మన దేశంలో చేస్తే కనుక, ఆ ఫంగస్ ఒక ప్రాంతంలోనే ఉండదు కదా, అది వ్యాపిస్తుంది. వ్యాపించినప్పుడు ఒకవేళ ఆ ఫంగస్ చైనాలో ఎంటర్ అయినా మళ్ళీ పాకిస్తాన్లో ఎంటర్ అయినా వాళ్ళ వేళ్ళతో వాళ్ళకన్నే పొడుచుకున్నట్లు అవుతుంది. సో ఐ థింక్ ఆ రిస్క్ వాళ్ళు తీసుకోరు. అందుకే మీరు గమనిస్తే చైనా
తనకి ఏమాత్రం ఇంపాక్ట్ లేని వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న అమెరికా పైన అది ప్రయత్నించింది ఈ దాడి అనేది. కానీ అది మన నైబరింగ్ కంట్రీస్‌లో చేయకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకు కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో వాళ్ళని వాళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలనుకుంటారు కాబట్టి బహుశా నా అంచనా ప్రకారం అది మనపై ఇలాంటి అటాక్ చేయకపోవచ్చు. కానీ మన జాగ్రత్తలో మనం అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే చైనాని నమ్మలేము. పాకిస్తాన్‌ని అసలే నమ్మలేం. ఎట్టి పరిస్థితుల్లో నమ్మలేం మనం పాకిస్తాన్‌ని. అమెరికా ఏమీ ఊరుకోదు. అమెరికా ఖచ్చితంగా ఏదో ఒక యాక్షన్ తీసుకుంటుంది. చూద్దాం, మనం వేచి చూద్దాం ఏ యాక్షన్ ఉంటుంది. అది డైరెక్ట్‌గా తీసుకుంటుందా? ఇండైరెక్ట్‌గా తీసుకుంటుందా? అనేది ఖచ్చితంగా అమెరికా అయితే ఊరుకోదు. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. చాలా పెద్ద విషయం. చాలా పెద్ద డిజాస్టర్, ఫుడ్ డిజాస్టర్‌ని అమెరికా ఆపిందనే అనాలి. ఇలాంటి వీడియోస్ నేను పెట్టగానే మీ వరకు రావాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నోటిఫికేషన్ బెల్ ఐకాన్ ఒత్తి పెట్టుకోండి. నేను వీడియో అప్లోడ్ చేయగానే మీ వరకు చేరుతుంది. థాంక్ యూ.